హాయ్ హలో ఐ హోప్ యూ ఆల్ ఆర్ ఫైన్. తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుకు ప్రిపేర్ అయిన ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి 2025 నోటిఫికేషన్లో జాన్లో వచ్చింది. అయితే అప్లై చేశారు, ఎగ్జామ్ బాగా రాశారు, సెలెక్ట్ అయ్యారు. కానీ డిస్ట్రిక్ట్ కోర్టుకి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబార్డినేట్కి ఈ రెండింటికి అపాయింట్మెంట్ అనేది చాలా అంటే చాలా డిలే అయింది. దానికి కారణాలు ఏంటి, ఎందుకు ఇంత డిలే అయింది? కొంతమంది అంటున్నారు, సార్ మరి హోప్స్ మేము పెట్టుకోవడం మానేయాలా, అసలు ఈ జాబ్ ఇస్తారా లేదా అమ్మేస్తారా లేదా ఇవ్వరా, ఏదో కోర్టు కేసు అంటున్నారు, అసలు ఎందుకు ఎంత ఆలస్యమైంది, ఒకవేళ ఇవ్వకపోతే మేము ఏదో వేరే పని చేసుకుంటాం కదా, ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం కదా, ఇలా లేదు ఒక సర్టెన్ పర్టికులర్ టైం చెప్తే అంత టైం వరకు అయినా వెయిట్ చేస్తాం కదా. వారికి అసలు కోర్టు వారికి ఫోన్ చేస్తే అసలు ప్రతిస్పందనే లేదు, రెస్పాండ్ చేస్తలేదు, అలాగే రిప్లై ఇవ్వట్లేదు, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు, ఇలా బోల్డ్ అన్ని సమస్యలు. సో అందరికీ దొరికినది ఒకే ఒక ఆధారం పిఆర్ అకాడమీ. కాబట్టి రోజుకి అట్లీస్ట్ ఒక 10 ఫోన్ కాల్స్ అని వస్తున్నాయి. సార్ వాట్ అబౌట్ ఏమైంది, మా పరిస్థితి ఏమిటి అనేసి అడుగుతున్నారు. అయితే మీ అందరికీ దీనికి గల కారణాలు అన్నీ కూడా పూర్తిగా వివరిస్తాను. వీడియో బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అర్థమయ్యే రీతిలో చెప్తాను. దయచేసి ఇది చూసిన తర్వాత మీకు ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. అలాగే వీడియోని ఎవరికైనా డౌట్ ఉంటే ఒకసారి షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు. ప్రతిరోజు దీని గురించి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అందుకోసమే యాక్చువల్లీ వీటి గురించి నేను చేయను, ఎందుకంటే ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఉంటే చేస్తాను, లేకపోతే లేదు. నిన్న చిన్న ఒక అప్డేట్ వచ్చింది, దానికోసమే వీడియో చేయాల్సి వచ్చింది. సో ఓవరాల్ ఇంటర్వ్యూ ఎందుకు ఆలస్యం అయింది, సో ఆలస్యం అవడానికి గల కారణాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకోవడం. ముఖ్యంగా అది చేసిన పొరపాటు ఎవరిదంటే మనదే. వాట్ ఆర్ ద రీజన్స్, కారణాలు ఏంటి, ఈ కారణాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రీజన్స్, దీనికి ఫస్ట్ కారణం ఎవరంటే మనమే, ఆర్జెల్స్. ఎందుకు సార్ మీరు అన్నారు ఆర్జెల్స్ అని? మనమే. ఎందుకు మనమే కారణమవుతున్నామంటే, సో మనం ఎందుకు కారణమవుతున్నాం అంటే ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్ట్కి మనం అప్లై చేసేటప్పుడు వాడు ఏమన్నాడు, 7th క్లాస్ టు 10th క్లాస్ మధ్య పాస్ అయి ఉంటే చాలని చెప్పారు. అంతేనా? 7th క్లాస్ నుండి 10th క్లాస్ మధ్య పాస్ అయి ఉంటే చాలు, ఆర్ 10th ఫెయిల్ అని అన్నారు. కానీ మనం ఏం చేసాం, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వారు అప్లై చేసి ఉన్నారు, వారికి తెలుస్తుంది ఏంటి, మేము అప్లై చేస్తే జాబ్ కదా, మన దగ్గర ఉన్న సర్టిఫికేట్ అప్లై చేయము, 10th క్లాస్ అన్నారు కాబట్టి ఓన్లీ 10th క్లాస్ సర్టిఫికేట్ మాత్రం అప్లై చేసి, వీరు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డిగ్రీ చదివిన వారు కూడా చాలామంది ఉన్నారు, హైయర్ క్వాలిఫైడ్ అనేవారు దీంట్లో ఎక్కువ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ప్రతి ఒక్కరి యొక్క ఆధార్ నంబర్ నుంచి డేటా తీస్తుంటే వారు ఇంటర్మీడియట్ చదివారా డిగ్రీ చదివారా క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్లో 1:3 రేషియోలో సెలెక్ట్ చేశారు, ఒక 500 మందికి సెలెక్ట్ చేశారు అనుకుందాం. ఈ 500 మందిలో దాదాపు 350 మంది ఇక్కడ హైయర్ క్వాలిఫైడ్ వస్తే మరి వారు ఏం చేస్తారు, అకార్డింగ్ ది టర్మ్స్ కండిషనే నాట్ ఎలిజిబుల్. ఓకేనా? సో ఇది ఒక పరంగా ఉంటే, ఇంకా మిగిలింది సరైనటువంటి డాక్యుమెంట్ లేకపోవడం. వీరొక 100 మంది మిగిలారు, వీరొక 100 మంది ఉంటున్నారు. అంటే 500 మందిని పిలిస్తే ఒక 50 మందే అక్కడ జెన్యూన్ ఉంటున్నారు, మిగతా 450 మంది డమ్మీ క్యాండిడేట్స్. ఇది సమస్య, మేజర్ సమస్య. అందుకోసమే మీకు తెలుసా, ఇప్పుడు ఎన్నో లిస్ట్ జరుగుతుందని డిస్ట్రిక్ట్ కోర్టులో. ఫస్ట్ లిస్ట్ పిలిచారు, అందరికీ తెలుసు. తర్వాత సెకండ్ లిస్ట్ అన్ని మెన్షన్ చేయడం మానేశారు సెకండ్ నుంచి. తర్వాత థర్డ్ రౌండ్ అప్ చేశారు. సో దాంట్లో కూడా ఒరిజినల్ క్యాండిడేట్ దొరకలేదు, ఇదే హైయర్ క్వాలిఫైడ్ డాక్యుమెంట్ ప్రాబ్లమే. ఫోర్త్ వరకు కూడా ఇప్పుడు వచ్చింది. తెలుసా, ఏ జిల్లాలో కొన్ని జిల్లాలో అయితే హైయర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ అంటే హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళందరూ అకార్డింగ్ టు ది హైయెస్ట్ మార్క్, ఈ హైయెస్ట్ మార్క్ ఎవరైతే ఉన్నారో
ఈ హైయెస్ట్ మార్క్ ఉన్న వారందరికీ కాల్ చేస్తున్నా అంటే రమ్మంటున్నారు. డాక్యుమెంట్ పట్టుకుని వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అప్పుడే అడుగుతుంటే మీరు ఇంటర్మీడియట్ చదివారా అంటే ఎస్ చదివాము. సో అప్పుడు అడిగితే వద్దు నెక్స్ట్ క్యాండిడేట్ కానీ పిలడానికి వాళ్ళకు లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా డిస్ట్రిక్ట్ కోర్టు వారు సెలక్షన్ కమిటీ వేరు, కాల్ చేసిన కమిటీ వేరు. సో ఈ హైయర్ క్వాలిఫైడ్ ఉన్నవారు ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేయట్లేదు కదా నేను ఇంటర్మీడియట్ అని, 10th క్లాస్ అని. సో నెక్స్ట్ మార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేసి వాళ్ళు పిలుస్తున్నారు, పట్టుకుని రమ్మంటున్నారు, వీళ్ళు వెళ్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మరి వారికి ఆధార్ కార్డు చేస్తే ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటుంది. మళ్ళీ అవన్నీ చేసిన తర్వాత దాంట్లో ఒక 10 మంది 5 మంది రావడం ఒరిజినల్గా, మళ్ళీ ఇంకొక లిస్ట్ చేయడం, మళ్ళీ దాంట్లో కాల్ చేయడం, మళ్ళీ చేయడం, ఇలా మళ్ళీ అనేటప్పుడు ఒక లిస్ట్ని పర్ఫెక్ట్ అనలిస్ట్ చేసి అన్ని జిల్లాల వారుగా చేసి లేకపోతే ఏ జిల్లాల వారుగా ఆ జిల్లాలో చేసి క్యాండిడేట్కి పిలిపించి ఓవరాల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడానికి మినిమం 15 days పట్టేస్తుంది. సో ఇలా 15 దాంట్లో ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి అఫీషియల్ వర్క్ వేరే డిపార్ట్మెంట్ వీళ్ళు చేయట్లేదు కదా, కోర్టు వారే చేస్తునేటప్పుడు ఈ వర్క్ అంతా పెండింగ్ అవుతుంది. అందుకోసమే ఈ క్యాండిడేట్ ఏమో వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ తీసుకెళ్ళకపోవడము, లేకపోతే తర్వాత తెచ్చిస్తానని చెప్పడం, తర్వాత ఇవ్వకపోవడం. రెండోది హైయర్ క్వాలిఫికేషన్తో పాటు వెళ్ళడం, చెప్పడమేమో 10th క్లాస్ తర్వాత ఆధార్ నెంబర్తో లింకప్ ఉంటే ఆ లింకప్తో తీస్తున్నప్పుడు అది హైయర్ క్వాలిఫైడ్ రిజెక్ట్ చేయడం, ఇలా అనేక రకాల సమస్యలు. ఒకటి హైయర్ క్వాలిఫికేషన్ ఫస్ట్, రెండోది ఏంటంటే ఈ సెర్టైన్ డాక్యుమెంట్ లేకపోవడం. ఇది ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే పర్ఫెక్ట్ డాక్యుమెంట్ మనం అప్లై చేసేటప్పుడే పర్ఫెక్ట్ డాక్యుమెంట్తో పాటు అప్లై చేయడం. సో అది లేకపోవడం, లేదు సార్ నేను అప్పుడెప్పుడో ఎగ్జామ్ రాసాను, హాల్ టికెట్ లేదు, నా సర్టిఫికేట్ నేను రెడీ చేసుకోలేదు, ఇప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను ఏం చేయమంటారు, నేను ఇప్పుడు వెళ్ళాలా లేదా, ఇలా క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీకు తెలుసా నిన్న ఒక అబ్బాయికి కాల్ చేసి మీకు ఆఫీస్ సబార్డినేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని చెప్పారు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు డిలే అయింది? ఎందుకు నేను పరిశీలిస్తే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చూస్తుంటే వారు అనుకున్నటువంటి అట్లీస్ట్ 1:3 కాదు కదా, 1:2 క్యాండిడేట్స్ లేరు సెలక్షన్ లిస్ట్లో. అకార్డింగ్ టు ద మార్క్ ప్రకారం సెలెక్ట్ చేయాలి కదా, మార్క్ ప్రకారం సెలెక్ట్ చేస్తే 10th క్లాస్ స్టాండర్డ్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ స్టాండర్డ్ వచ్చినప్పుడు తక్కువ మార్కులు వచ్చున్నాయి. వీరు హైయర్ క్వాలిఫై వచ్చిన వారికి రెగ్యులర్ స్టడీస్లో ఉంటారు కదా వీరికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో హైయెస్ట్ మార్క్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అవుట్ ఆఫ్ 45 మార్క్స్లో మోర్ దెన్ అబౌవ్ 30+ ఉన్న వాళ్ళందరి మార్క్స్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళే. ఈ 30Bలో ఇంతవరకు వాళ్ళు ఇప్పుడు చూడండి 45లో 38, 35, 36, 37 అలా మార్క్స్ వైజ్ వాళ్ళు కాల్ చేయాలి కదా. అలా కాల్ చేసేటప్పుడు హైయెస్ట్ మార్క్ వచ్చిన వాళ్ళందరిది హైయర్ క్వాలిఫికేషనే. సో అందుకోసమే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది డిలే అయింది. ఇప్పుడు వారు నిన్న కూడా సార్ మరి ప్రాసెస్ సర్వర్ ఎందుకు డిలే అయింది, దానికి కూడా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రాసెస్ సర్వర్కి ఎవరైతే అప్లై చేశారో వారికి వచ్చిన సమస్య ఏంటంటే వారు జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేశారు, రికార్డ్ అసిస్టెంట్కి అప్లై చేశారు, ఫీల్డ్ అసిస్టెంట్కి అప్లై చేశారు, హైకోర్టు లాంటి పోస్టులు అసిస్టెంట్ పోస్టులు అప్లై చేశారు, సిస్టమ్ అసిస్టెంట్ లాంటి పోస్ట్ అప్లై చేశారు. ఇలా అదర్ పోస్టులకు కొన్నిటికి అప్లై చేయడం అంటే నేను కొన్ని పోస్టులు మెన్షన్ చేశాను. సో వారు ఇంకో 1-2 ప్లస్ ఆల్టర్నేటివ్ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఈ ప్రాసెస్ సర్వేలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఎక్కడ కూడా 1:3 కదా, మరి ఎక్కడ హైయర్ క్వాలిఫికేషన్ ఉంటే ఎలిజిబుల్. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే ఇక్కడ సెలెక్షన్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరికైతే ఉన్నారో వారికి ఫోన్ చేస్తే సార్ ఆల్రెడీ వీఆర్ అపాయింటెడ్ అని చెప్పడము, లేదు సార్ ఆల్రెడీ నాకు జూనియర్ అసిస్టెంట్లో 1:1 రేషియోలో నేను సెలెక్ట్ అయ్యాను, మరి ఆ పోస్ట్కి నేను రాను, లేకపోతే వెళ్ళడం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో డిక్లరేషన్ రాసిస్తారు కదా, ఐ సెలెక్టెడ్ ఇన్ జూనియర్ అసిస్టెంట్ 1:1 రేషియోలు అని మనం డిక్లరేషన్ రాసి ఇవ్వడం, పిల్లలు ఎలా అయినా చేయడం. ఎలా చేయడం వల్ల మరి 1:3 వాళ్ళకి దొరకట్లేదు, అట్లీస్ట్ 1:3 కాదు కదా 1:3:2 కూడా దొరకట్లేదు. అకార్డింగ్ టు నామ్స్లో ఇంటర్వ్యూ నిర్వహించేటప్పుడు 1:3 దొరకకపోతే అట్లీస్ట్ 1:2 రేషియోలు అయినా వాళ్ళు పిలిపించి ఇంటర్వ్యూ నిర్వహించాలి. 1:1 రేషియోలో కాదు, చేయకూడదు. సో అండర్ ది గైడ్లైన్స్ కాబట్టి వారు అట్లీస్ట్ 1:2 రేషియోలను పిలిపించి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేద్దామంటే ఇది. సో ఇప్పుడు ఏమవుతుంది సమస్య, ఒక జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ రంగారెడ్డిలో అవ్వలేదు అంటే పక్కన ఉన్నటువంటి సిరిసిల్ల జిల్లా మనం తీసుకున్నాం. ఈ సిరిసిల్ల జిల్లా ఏంటంటే అక్కడ ఏదో ఒక పోస్ట్కి ఒక పర్సన్కి ప్రాబ్లం ఉంటే మిగతా అన్నిటి కూడా ఆగడం జరుగుతుంది. సో ఇలా అనేక రకాల సమస్యలు. సో ఈ సమస్య మనదే కాబట్టి మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక్కడ ఒకటి జెన్యూన్ చెప్తున్నాను, 100% ఓరల్ ఇంటర్వ్యూ మీకు నిర్వహిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ అంతా అయిపోవాలి. అయితే దాదాపు ఎండింగ్కి వచ్చేసింది. సో అతి త్వరలో మనం మ్యాక్సిమం ఉగాది బిఫోర్ మనకి అనుకున్నాం, కానీ సో ఇదే సమస్యలు మరి ఎక్కువ కనిపించింది. నిన్నటి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫోన్ చేసి పిలిపించారంటే మరి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. ఎంత హైయర్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంతమంది అప్లై చేశారో ఆలోచించండి. ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి ప్రాసెస్ సర్వేలో సో వారు మార్క్స్ చూసేసి లోకల్ నాన్ లోకల్ అది మెన్షన్ చేసేటప్పుడే అప్లై చేసేటప్పుడే నేను నాన్ లోకల్ అని అప్లై చేసేటప్పుడు ఎక్కడ ఒక సమస్య ఏంటి వచ్చిందంటే వాళ్ళు అంటే విండోస్ అనేది పర్ఫెక్ట్ లేదండి హైకోర్టు వ్యవస్థలో. సో అప్లై చేసేటప్పుడు యు ఆర్ అప్లయింగ్ ఫర్ ది నాన్ లోకల్ అనేది ఎస్ ఆర్ నో, నాన్ లోకల్ ఆర్ లోకల్ అనేది ఒక పాయింట్ ఉంటే అప్లై చేసేటప్పుడు ఒక బాక్స్ అట్లీస్ట్ ఉంటే నేను వేరే జిల్లాకి అప్లై చేస్తున్నాను అన్నప్పుడు నాన్ లోకల్, నేను నా జిల్లాలోనే అప్లై చేస్తున్నాను లోకల్. ఈ ఒక్క పాయింట్ కానీ విండోస్లో ఉంటే ఇంత సమస్య వచ్చేది కాదు. ఒక్క పాయింట్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఇప్పుడు అకార్డింగ్ టు ది స్టడీ బట్టి సెలెక్ట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు ది స్టడీ బట్టి సెలెక్ట్ చేసేటప్పుడు వారికి ఉన్నటువంటి మార్క్స్ ప్రకారం ఆ క్యాండిడేట్ పిలిచారు, ఓరల్ అంటే క్యాండిడేట్ పిలిచిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూసేటప్పుడు స్టడీ అంతా చూసేటప్పుడు అయ్యో ఈ పర్సన్ని లోకల్ని మనం సెలెక్ట్ చేసాం, కానీ ఈ పర్సన్ లోకల్ కాదు నాన్ లోకల్ని రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే తనకి ఓపెన్ నాన్ లోకల్ అయితే ఎక్కడ ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ చేయాలి, కానీ వీళ్ళు కమ్యూనిటీలో సెలెక్ట్ చేస్తున్నారు. ప్రాబ్లం అనేది అక్కడ. సో ఈ ఒక్క ప్రాబ్లం అనేది విండోస్లో అంటే అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ అయినా వచ్చేటప్పుడు కోర్టు వ్యవస్థలో మనం ఈ ఒక్క విండోస్ కానీ వస్తే ఇది చాలా బాగుంటుంది. కానీ ఈ ఒక్క క్రైటీరియా లేకపోవడం చాలా రకాలు. ఇలా కూడా చాలామంది సెలెక్ట్ అవ్వడము, సో ఇలా సెలెక్ట్ అవ్వడము ఈ ప్రాసెస్ సర్వర్లో కానివ్వండి, ఆఫీస్ సబార్డినేట్లో కానివ్వండి, ఇలా అనేక రకాల సమస్యలు ఉండడం వల్ల మనకి అపాయింట్మెంట్ అనేది డిలే అంటే ఓరల్ ఇంటర్వ్యూ అనేది చాలా డిలే అయింది. సో ఖచ్చితంగా ఓరల్ యాక్చువల్లీ ఉగాది ముందే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిర్వహించేస్తామని చెప్పారు. సో వారికి ఎంత రిక్రూట్మెంట్ అవసరం లేకపోతే ఒకటి ఆలోచించండి, ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ కాకముందే ఇంకొక రిక్రూట్మెంట్ ఇమీడియట్లీ ఇచ్చారు అంటే వారికి స్టాఫ్ అవసరము, వ్యవస్థకి స్టాఫ్ అవసరం. కానీ మనం ఏం చేసామంటే ఎస్ అవకాశం దొరికింది ఎవరు చూడరు అప్లై చేసేయండి. ఎప్పుడైనా గైడ్ లైన్స్ ప్రకారం రూల్స్ రెగ్యులేషన్ అనేది వెరీ స్ట్రిక్ట్గా ఉంటుంది, అది మీరు గమనించగలగాలి. సో 100% ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత అపాయింట్మెంట్ కూడా 100% మీకు ఇస్తారు. దయచేసి ఓపిక ఉండండి. అయితే ఎన్ని నెలలు ఎన్ని రోజులు అనేది ఎక్కడ ఏది చెప్పినా అది టెంటాటివ్మే, తాత్కాలికమే, ఊహాజనకమే, ఇమాజిన్ చేసి చెప్పాల్సిందే. సో కాబట్టి వెరీ సూన్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మీకు అతి త్వరలోనే ఓరల్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. నిర్వహించిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసి అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మిగతా వ్యవస్థలో ఏదైతే జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ కొన్ని జిల్లాలో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చేశారు. హైకోర్టులో అయితే అపాయింట్మెంట్ ఇచ్చేశారు కొన్నిటికి, మరి కొన్నిటికి ఇవ్వలేదంటే ఎక్కడెక్కడైతే క్రైటీరియాలో పెండింగ్స్ ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేసి హోల్డ్లో పెట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అవన్నీ క్లియర్ అయిన తర్వాత హైకోర్టుకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ వస్తుంది. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు అర్థమైందా? ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో నాకేదో అప్పు ఇచ్చినట్టు, సార్ మీరు చెప్తారా లేదా, మేము ఏంటి ఈ జాబ్కి ప్రిపేర్ అవ్వాలా, వదిలేయాలా, లేదా వేరే జాబ్ ఏమైనా చూసుకోవాలా, నాకేమైనా అప్పు ఇచ్చారా మిత్రమా? అంత ఫోర్స్గా మాట్లాడుతున్నారు. మెసేజ్లు అలాగే వస్తాయి, కామెంట్లు అలాగే వస్తాయి. ఒక్కొక్క రూపంలో మిమ్మల్ని మేము నమ్మేసి జాబ్కి ప్రిపేర్ అయ్యాము,
లేకపోతే మేము వేరే దాని గురించి చూసుకో. నిజంగా ఇది వ్యవస్థ అయితే నేను నడిపించినట్టు, అండర్లో నా వ్యవస్థలో ఉన్నట్టు, నేనేదో ఎక్కడ సెలక్షన్ లిస్ట్లో ఉన్నట్టు మాట్లాడుతున్నారు కొంతమంది. దయచేసి అర్థం చేసుకోండి. సమస్య ఇంత డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు, కానీ కొంతమందికి మనోవేదన గురి అవుతున్నారు. ఇంట్లో అనేక రకాల సమస్యలు, వారి వ్యక్తిగత జీవితాలు అనేక రకాల సమస్యలు. కాబట్టి మానసికంగా దృఢంగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం అనే ఒక నమ్మకం కుదిర్చడానికి జరిగిన వాస్తవాలని నేను చూసి అనలైజ్ చేసి చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అవుతుంది. ఇంతకంటే డీటెయిల్గా ఇంకేం చెప్పలేని మిత్రమా. తర్వాత తుది నిర్ణయం అనేది మీదే. కాబట్టి ఇక్కడ 1:1 రేషియోలో మీరు సెలెక్ట్ అవ్వలేదు, 1:3లో అపాయింట్మెంట్ వచ్చినంత వరకు ఆలోచించండి. సో వెయిట్ చూడండి. మరి కొంతమందికి అపాయింట్మెంట్ వస్తే మిగతా వాళ్ళు నెక్స్ట్ ఈ ప్రిపరేషన్లో కొనసాగుతూ ఉండండి. సో అది ఎప్పుడు వస్తుంది అనేది నా చేతిలో లేదు. మ్యాక్సిమం ఈ మంత్ అవ్వచ్చు, నెక్స్ట్ మంత్లో అయినా ఓరల్ ఇంటర్వ్యూ నిర్వహించవచ్చు. సో దిస్ ఇస్ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్. హోప్ యూ అండర్స్టాండ్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. సో దయచేసి వీడియో మరి కొంతమందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.